హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ముద్దంశెట్టి హనుమంతరావు గారు రచించిన ఇల్లాలి నిర్ణయం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఇక కథ మొదలు పెడదామా? శేఖర్ ట్రేలో ఉన్న కేసులు ఒక్కొక్కటి తీసి సంతకాలు పెడుతున్నాడు. మధ్య మధ్య టెలిఫోన్ మోగినప్పుడల్లా మాట్లాడుతున్నాడు. సిగరెట్లు ఒకదాని వెంట మరొకటి పీల్చేస్తున్నాడు. ట్రేలో మేటలా పడున్న కేసులు, ఆ రోజు ఎట్లాగైనా సంతకాలు పెట్టేయాలన్న దీక్ష, పట్టుదల అతని ప్రతి కదలికలోనూ అగుపిస్తున్నాయి. స్ప్రింగ్ డోర్స్ తోసుకుని శ్రీధర్ అప్పుడే వచ్చాడు. గుడ్ మార్నింగ్ శేఖర్. గుడ్ మార్నింగ్. రాబోయ్ రా, కూర్చో ఆహ్వానిస్తూనే సంతకాలు పెడుతున్నాడు శేఖర్. శ్రీధర్ శేఖర్కి అభిముఖంగా కూర్చున్నాడు. ఏమిటి అంత దీక్షగా పనిచేస్తున్నావు ఇవాళ? సాయంత్రం ఎక్కడికైనా ప్రోగ్రాం ఉందా? అడిగాడు శ్రీధర్. శేఖర్ కళాని స్టాండ్ మీద పెట్టేసి చిన్న నవ్వు నవ్వి సిగరెట్ దమ్ము గట్టిగా లాగాడు. అబ్బే, ప్రోగ్రాం ఏమీ లేదనుకో. 2 రోజులు క్యాంపుకి వెళ్ళొచ్చేసరికి పాపంలా పెరిగిపోయాయి ఈ కేసులు. టేబుల్ మీద కేసులు పడుంటే నాకు మాత్రం ఏదో పెద్ద భారం గుండెల మీద ఉన్నట్లే ఉంటుంది. వాటిని ఎంత త్వరగా డిస్పోజ్ చేస్తే అంత హాయి అనిపిస్తుంది. అందుకనే ఓపిగ్గా కూర్చున్నా అన్నాడు శేఖర్. శ్రీధర్ మందహాసం చేశాడు. గుడ్ హ్యాబిట్. నీ అంత ఓపిగ్గా నేను కూర్చోలేను సుమా. అవును, ఈ మధ్య నువ్వు నాటకాల పిచ్చిలో పడ్డావని విన్నాను, నిజమేనా? ప్రశ్నించాడు శ్రీధర్. ఈ ప్రశ్న వేయాలన్న ప్రయత్నం 4 రోజుల నుంచి చేస్తున్నాడు శ్రీధర్. కానీ ఈ రోజుకి వీలు చిక్కింది. శేఖర్ ముసిముసిగా నవ్వాడు. మరి కాల్చడానికి వీలుగా లేని సిగరెట్ ముక్కని యాస్ట్రేలో పడేస్తూ అన్నాడు. అబ్బే, నాటకాలంటే నాకేం పిచ్చి లేదోయ్. నిజం చెప్పాలంటే నాటకాలు చూడటం కూడా అలవాట్లేదు నాకు. మా ఆవిడకి మాత్రం మొదటి నుంచి నాటకాలంటే వెర్రి. నాటకాల గురించి మాట్లాడడం అన్నా, నాటకాలు వేయటం అన్నా ఆమెకి ఎంతో సరదా. ఆమె ఉత్సాహానికి అడ్డు తగలటం ఇష్టం లేక ప్రోత్సహిస్తూ ఉంటాను నేను. ఈ మధ్యనే ఏదో నాటకం ప్రారంభించి రిహార్సల్స్ వేస్తున్నాను. శ్రీధర్ నిట్టూర్పు విడిచాడు. ఐసి, వాళ్ళేదో నాటకం వేస్తున్నట్లు విన్నానులే. అయితే అందులో నువ్వు వేయటం లేదన్నమాట. శేఖర్ పకాలని నవ్వాడు. మంచివాడివే. నేను నాటకాలు వేయటమేమిటి? నేను గనుక నాటకాలు వేయటం ప్రారంభిస్తే వాటిని చూసేవాళ్ళు ఉండలేరేమో పరిహాస ధోరణిలో అన్నాడు. అన్నట్టు ఆ నరహరి నిర్వహణలో వేస్తున్నారటగా? మళ్ళీ ప్రశ్న శ్రీధర్ నుంచి. అవునోయ్, ఆయనే స్వయంగా వచ్చి నాటకంలో మా ఆవిడ్ని వేషం వేయమని కోరితే ఆమె కాదనలేకపోయింది. రోజు ఆయనే కారులో మా ఆవిడ్ని తీసుకెళ్తూ ఉంటాడు. నాటకాలు వేయించడం అంటే ఏమిటో ఆయనకి అంత సరదా మామూలు ధోరణిలో అన్నాడు శేఖర్. శ్రీధర్ శేఖర్ ముఖంలోకి పరిశీలనగా ఎందుకో చూశాడు. ఆ మొహంలో అమాయకత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. తన మనసులోని మాట చెప్పటమా మానటమా అని తటపటాయించాడు త్రుటికాలం. అయితే చెప్పాలని నిర్ణయానికే వచ్చాడు. నీతో విషయం చెప్పాలనుంది శేఖర్, కోపగించుకో కదా చనువుగా అన్నాడు. వాళ్ళిద్దరికీ సన్నిహిత స్నేహం ఉంది కాబట్టి అలా అనగలిగాడు శ్రీధర్. నాకు కోపం తెప్పించే విషయం నువ్వేం చెప్తావులేవోయ్, పర్వాలేదు చెప్పు. నాటక కళ పట్ల అభిమానం ఉండొచ్చు, ఆసక్తి ఉండొచ్చు, నాటకాలు వేయాలన్న ఉత్సాహం ఉండొచ్చు. కానీ నరహరి లాంటి వ్యక్తి ఆధ్వర్యంలో నాటకాలు వేయటం మన వంటి వాళ్ళం ప్రోత్సహించకూడదు. తను చెప్పదలుచుకున్నది టకటకా చెప్పేశాడు శ్రీధర్. శేఖర్ శ్రీధర్ మొహంలోకి వింతగా ఆసక్తితో చూశాడు. అంటే నీ ఉద్దేశం నాకు బోధపడలేదు అన్నాడు. శేఖర్ అమాయకత్వం అర్థమైపోయింది శ్రీధర్కి. నరహరి గురించిన వివరాలేవి అతనికి తెలియవని తేట తెల్లమైపోయింది. అంటే నీకు నరహరి గురించి ఏమీ తెలీదా? నాకు తెలిసిందంతా ఒక్కటే, ఆయనకి లలిత కళల పట్ల ఎంతో ఆసక్తి, అభిమానం ఉన్నాయని, వాటి ఔన్నత్యం కోసం ఆయన ప్రాకులాడుతూ ఉంటాడని తెలుసు. ముఖ్యంగా నాటకాలంటే చెవి కోసుకుంటాడని తెలుసు. నలుగురు అనేది కూడా అదే. శ్రీధర్ నవ్వాడు. లలిత కళల ఔన్నత్యం కోసం నరహరి ప్రాకులాడమేమిటి నా బొంద? అదంతా వట్టి బూటకం. మేకతోలు కప్పుకున్న తోడేలు జీవితం అతనిది. కళారాధన పేరిట అవినీతి పనులు చేయటంలో అతనిది అందవేసిన చెయ్యి. అతని గురించి ఊళ్ళో కొందరికి బాగా తెలుసు. మిగిలిన కొందరు నీలాంటి భావనలోనే ఉండి అతనికి బ్రహ్మరథం పడతారు. నువ్వు కానీ మీ ఆవిడ కానీ అతని నిజస్వరూపాన్ని ఊహించకపోవటం దురదృష్టకరం. నిజానికి అతనంటే నాకేం ద్వేషం లేదు, అసూయ అంతకంటే లేదు. అయితే మొన్న క్లబ్లో ఈ టాపిక్ వచ్చేసరికి నేనే ఆశ్చర్యపోయాను. అందుకే నేరుగా నీ దగ్గరికి వచ్చి చెప్పాను.
నన్ను అపార్థం చేసుకోవనే నా నమ్మకం అన్నాడు శ్రీధర్. శేఖర్కి ఒక్కసారి కళ్ళు తిరిగినట్లయింది. తనెదుట అంతా చీకటిగా ఉన్నట్టు క్షణం ఫీల్ అయ్యాడు. ఏమిటి తను వింటున్నది? నరహరి ప్రవర్తన గురించి తను కానీ కళ్యాణి కానీ తప్పుగా ఊహించలేదే. శ్రీధర్ లాంటి సుస్నేహితుడు, సన్నిహితుడు, శ్రేయోభిలాషి చెప్తున్న మాటల్ని తను నమ్మకుండా ఎట్లా ఉండగలడు? ఈ ఆలోచనల అలల మధ్య క్షణం పాటు ఇరుక్కుని మాట్లాడలేకపోయాడు. పరిస్థితిని ఇట్టే గ్రహించిన శ్రీధర్ మళ్ళీ అన్నాడు, ఆలోచనలో పడితే లాభం లేదు శేఖర్. మనం విద్యావంతులం, సంస్కారం మన సొత్తు కాదనను. మనము సంఘంలో ఒక భాగం. పరిస్థితుల్ని, వ్యక్తుల్ని మనం దృష్టిలో పెట్టుకుని మసలటం మనకీ అవసరమే. చనువు ఉంది కాబట్టి స్నేహితుడిగా నా బాధ్యత తీర్చుకున్నాను. తర్వాత నీ ఇష్టం. నువ్వు కానీ మీ ఆవిడ కానీ నన్ను అపార్థం చేసుకోకుండా ఉంటే సంతోషిస్తాను. వెళ్ళొస్తా మరి అంటూ వెళ్ళిపోయాడు. కాసేపటి వరకు శేఖర్ ఆలోచనల మధ్య నలిగిపోయాడు. సిగరెట్ ముట్టించాడు. మెదడు వేడెక్కిపోయింది. కణతలు పట్టుకుని అలా కూర్చుండిపోయాడు. సాయంత్రం 6ంటికి ఇల్లు చేరుకున్నాడు శేఖర్. కళ్యాణి అప్పుడే నరహరి కారులో వెళ్ళినట్టు చెప్పింది వంట మనిషి. ఇంతవరకు ఎప్పుడూ లేని అసహ్యం అతనిలో మొలకెత్తింది. ఆ క్షణంలో చిరుకోపం అతన్ని చికాకుపరిచింది. విసుగ్గా క్షణం పచార్లు చేసి సోఫాలో కూలపడ్డాడు. వంట మనిషి కాఫీ తెచ్చి అందిస్తే తాగాడు. చిన్నబ్బాయి దగ్గరికొచ్చి ఏవో కబుర్లు చెప్తూ ఉంటే పరధ్యానంగా కొడుతున్నాడే తప్పించి సమాధానాలు చెప్పటం లేదు. అతని ఆలోచనలు వేరు. రాత్రి 8 గంటలు కావస్తోంది. బయట కారాగింది. డోర్ వేసిన చప్పుడు. కళ్యాణి గుడ్ నైట్ అని చెప్పాక కారు కదలటం శేఖర్కి స్పష్టంగా వినిపించాయి. మనసులో ఏమూలో ద్వేషం రగులుకుంటోంది. చెప్పలేని ఓ విచిత్రమైన స్పందనకి లోనయ్యాడు శేఖర్. ముసిముసి నవ్వుకుంటూ లోపలికొచ్చింది కళ్యాణి. భర్త ఉన్న గదిలోకొచ్చి బాగా అలసిపోయినట్టుగా ఉస్సురనుకుంటూ భర్తకి అభిముఖంగా ఉన్న సోఫాలో కూలబడింది. అబ్బబ్బా, రిహార్సల్స్ అంటే ఉండి ఉండి విసుగు పుడుతోందండి. ఒకరొస్తే మరొకరు వేళకి రారు. వచ్చిన పోర్షన్లు కంఠస్థం చేయరు. ఏవో సాకులు మాత్రం 1,00,000 చెప్తారు. కొందరు మరీ అధ్వానంగా ఉన్నారు అంది కళ్యాణి విసుగ్గా భర్తకేసి చూస్తూ. అంత విసుగు పుడుతూ ఉంటే ఎందుకా రిహార్సల్స్కి వెళ్ళటం? నాటకం వేయటమే మానేయకూడదు. తనలో మొలకెత్తిన ద్వేషాన్ని పైకి పొక్కనీయకుండా మామూలు ధోరణిలో అన్నాడు. కళ్యాణి కళ్ళింతవి చేసుకుని మరీ భర్తకేసి చూసింది. మంచివారేనండి. కళలంటే, ముఖ్యంగా నాటకాలంటే విసుగు పుడితే ఎట్లా చెప్పండి? అందరూ విసుగు పెంచుకుని నాటకాల్ని మానేస్తే ఆ కళ అభివృద్ధి చెందేదెట్లా? తనే గొప్పగా కళాసేవ చేస్తున్నట్లు ఫీల్ అవుతూ అంది కళ్యాణి. బరువుగా ఓ నిశ్వాసం విడిచాడు శేఖర్. చెప్పదలుచుకున్నది చెప్పడానికి ధైర్యాన్ని కూడదీసుకున్నాడు. ఏమైనా నువ్వు ఆ నరహరితో తిరగటం మాత్రం నాకిష్టం లేదు కళ్యాణి. ఇహ నుంచి నాటకాలే మానుకుంటే మంచిదేమో అనిపిస్తోంది అని మాత్రం చెప్పగలిగాడు శేఖర్. కళ్యాణి నిలువున నిర్ఘాంతపోయింది. భర్త నోట అటువంటి మాట ఏనాడు వినలేదు. తన స్వేచ్ఛని ఆయన ఎప్పుడూ అవరోధపరచలేదు. ఒక పరిధిలో ఉండమని ఏ రోజు శాసించలేదు. అటువంటి వ్యక్తి నోట ఈనాడు నరహరితో తిరగడం మానేయమన్న ఆంక్ష వినటం ఆమెకి ఆశ్చర్యం కలిగింది. దాంతోపాటు మైల్డ్ టైప్ ఆగ్రహము కలిగించింది. ఏమిటండి మీరంటున్నది? నేనేం ఊరికే షికార్లు తిరగటం లేదుగా ఆయనతో. రిహార్సల్ కని వెళ్తున్నాను. అది రహస్యంగా వెళ్ళటం లేదు కూడా. మిమ్మల్ని అడిగే వెళ్తున్నాను. హఠాత్తుగా మీలో ఈ మార్పు రావడానికి కారణం ఏమిటో ఊహించలేకపోతున్నాను. నరహరి గారికి నాటకాలంటే ఒక రకం పిచ్చి. ఆ పిచ్చితోనే పాపం ఆయన మన ఇంటికి కారులో వచ్చి నన్ను తీసుకెళ్తున్నారు. అటువంటి వ్యక్తిని మీరు అనుమానిస్తున్నారా? సూటిగా భర్త మొహంలోకి చూస్తూ విసురుగా అంది. ఆమె మొహం అప్పటికే కందగడ్డలా మారిపోయింది. శేఖర్ కాస్తంత తడబడ్డాడు. అనుమానించటం కాదు కళ్యాణి అని ఇంకేమో చెప్పబోతూ ఉంటే ఆమె అడ్డొచ్చింది కంగుమనే గొంతుతో. చాలండి, మరింకేమీ చెప్పొద్దు. మీ సంకుచిత మనస్తత్వం, సభ్యత లేని మీ సంస్కారం అర్థమయ్యాయి. ఎవరైనా వింటే నవ్విపోతారు కూడాను. చెప్పుకుంటే సిగ్గుచేటు. ఆఫీసర్ గిరి వెలిగిస్తుంటే సరా, సభ్యతా సంస్కారం అలవడాలి. తలచుకుంటే నాకే ఏహ్యభావం పుడుతుంది అంటూ రివ్వున లేచింది. శేఖర్ ఒళ్ళు చల్లబడింది. అతనికి తగవులంటేనే భయం. కోపం తెచ్చుకోకు కళ్యాణి. నేను నీ ప్రవర్తనని శంకించటం లేదు. అయితే నరహరి ప్రవర్తన మంచిది కాదన్న వార్తలు అందుతున్నాయి. మనం ఎంత నిర్మలంగా ఉన్నా సంఘానికైనా కాస్తంత వెరవాలి కదా. అందుకనే అతనికి దూరంగా ఉంటే మంచిదని చెప్తున్నాను అన్నాడు సౌమ్యంగా.
మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ప్రయత్నించకండి. మీరింతగా దిగజారిపోతారని నేనెప్పుడూ ఊహించలేదు అంటూ విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది కళ్యాణి. పిల్లలు వింతగా చూస్తూ నిలబడ్డారు. తల్లి వెళ్ళిపోతూ ఉంటే ఆమెని అనుసరించారు. శేఖర్ ఉస్సురనుకుంటూ సోఫాలో కూలబడిపోయాడు. ఈ విషయంలో మరీ రభస చేయటం తన సంస్కారానికే గొడ్డలి పెట్టనిపించింది. అతని మెదడు మాత్రం ఆలోచిస్తూనే ఉంది. 3 రోజులు గడిచాయి. కళ్యాణి మామూలుగానే రిహార్సల్కి వెళ్ళొస్తోంది నరహరి కారులో. శేఖర్ ఆమెని అవరోధపరచలేదు. అవరోధపరిచి వాగ్వివాదాలు పెంచుకుని నలుగురి మధ్య పడ్డం అతనికి మనస్కరించలేదు. కళ్యాణి అన్నట్లుగానే మిగతా వాళ్ళు కూడా తన సంస్కారాన్ని గేలి చేస్తారనే భీతి కూడా అతనికి లోలోపల లేకపోలేదు. తను చెప్పిన లక్ష్య పెట్టకుండా వెళ్తున్న భార్యపై మొదట్లో కోపం వచ్చినా తమాయించుకున్నాడు. 4వ రోజు రాత్రి 8 అప్పుడే దాటింది. శేఖర్ షేక్స్పియర్ నాటకాల సంపుటిని చదువుతున్నాడు. పిల్లలు వరండాలో ఆడుకుంటున్నారు. కళ్యాణి రొప్పుకుంటూ వచ్చింది లోపలికి. కారు వచ్చిన శబ్దం వినపడలేదు శేఖర్కి. ఆశ్చర్యపోయాడు. బయటికి చూశాడు. ఓ రిక్షా వెనక్కి తిరిగిపోతుంది. ఇదేమిటి కళ్యాణి, ఈవేళ నరహరి కారులో డ్రాప్ చేయలేదా అన్నాడు శేఖర్. కళ్యాణి కళ్ళు చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి. మొహం ఎర్రబారింది. ఆ స్కౌండ్రల్ పేరెత్తకండి అంది కసిగా సోఫాలో కూర్చుంటూ. ఆమె మొహంలో ఏదో ఆతృత, ఆరాటం, భయం తొంగి చూస్తున్నట్లు అనిపించింది. తెల్లని ఫాలభాగంపై చెమట బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. చప్పున రుమాలు తీసి మొహం ఒత్తుకుంది కళ్యాణి. ఏం జరిగింది కళ్యాణి? నీ మాటలు నాకేం అర్థం కావటం లేదు. నరహరి ఇప్పుడు స్కౌండ్రల్ అయ్యాడంటే ఏదో కారణం ఉంటుంది అన్నాడు శేఖర్. కళ్యాణి కళ్ళలో నీరు గిర్రున తిరిగింది. మొహంలో రంగు మారింది. నన్ను మరీ చిత్రవధకు గురి కానివ్వకండి ప్లీజ్ అంది రుద్ధస్వరంతో. ఆ రోజు మీరు చెప్పిన మీ హితవు మాటల్ని లెక్క చేయలేదు. పైగా మీ సంస్కారాన్ని గేలి చేశాను. ఫలితంగా ఇప్పుడు బాధపడుతున్నాను. ఏమైంది ఇంతకీ అంటూ ఆతృతగా అడిగాడు. ఇన్నాళ్ళు ఆ నరహరిని ఎంతో సంస్కారం, సభ్యత గల వ్యక్తిగా భావించి గౌరవించాను. నాటక కళ పునరుద్ధరించడానికే ఆయన పాటుపడుతున్నాడని ఊహించాను. నా దృష్టిలో అతనప్పుడు ఉన్నతుడు. కానీ ఈరోజు వాడి నిజస్వరూపం తెలిసింది. కారులో తీసుకొస్తూ అసభ్యంగా మాటలు ప్రారంభించి నన్ను లోబరుచుకోవాలని ప్రయత్నించాడు. వాడికి తగిన బుద్ధి చెప్పి కారులోంచి దిగి రిక్షాలో వచ్చేశాను. వాడు ద్రోహి, వంచకుడు, సంస్కారం లేని రాస్కెల్. ఈ విషయంలో మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకుని మీ మనసుకి కష్టం కలిగించాను. నన్ను క్షమించండి అంటూ 2 చేతులతో మొహం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. శేఖర్కి శ్రీధర్ మాటలు గుర్తుకొచ్చాయి. కళ్యాణికి దగ్గరగా వెళ్ళి చేతులు మొహం మించి తీసేస్తూ, ఛా అదేమిటి కళ్యాణి, పోని ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు, అదే చాలు. కనీసం నాలోని సంస్కారం తెలుసుకున్నందుకు అవకాశం చిక్కింది. ఇక అదంతా మర్చిపో అన్నాడు మెల్లగా మందహాసం చేస్తూ. కళ్యాణి రుమాలుతో ముఖం తుడుచుకుంది. నిజమేనండి, మీ సంస్కారాన్ని గేలి చేసి నేనే సంస్కారహీననయ్యాను. అందుకు సిగ్గుపడుతున్నాను. ఈ రోజు నుంచి నాకు నాటకాలంటేనే అసహ్యం ఏర్పడింది. మరెప్పుడూ వేయను అంది పశ్చాత్తాపంతో. శేఖర్ నవ్వాడు. మరీ అంతగా మారిపోకూడదు కళ్యాణి. అందరూ నరహరిలా ఉండరుగా. మనుషుల్ని బట్టి మనము ప్రవర్తించాలి. వద్దండి, మీరన్నట్టు సంఘాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలిగా. అయినా నేను నిర్ణయానికి వచ్చాను. మరెప్పుడు నాటకాలు వేయను. చాలు ఈ అనుభవం అంది కళ్యాణి. శేఖర్ ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. పిల్లలు వాళ్ళిద్దరినీ దూరంగా నిల్చుని చూస్తున్నారన్న సంగతి గుర్తించిన శేఖర్ కంగారుగా వెనక్కి అడుగు వేశాడు నవ్వుకుంటూనే. లేవండి, భోజనం చేద్దాం అంటూ లోపలికి నడిచింది కళ్యాణి. పిల్లలు ఆమె వెంట నడిచారు. ఆ క్షణం నుంచి కొత్త జీవితం ప్రారంభమైనట్టుగా అనుభూతి పొందాడు శేఖర్. శ్రీధర్ని మాత్రం ఓ మారు మనసులో అభినందించుకున్నాడు. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.